టు తెలుగు రుచి అమెరికాలో. అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేసి చూపిస్తున్న టేస్టీ వెరైటీ వంటలు చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను అంటే అమెరికాలోని ఇండియానాపోలిస్. సో ఇండియానాపోలిస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చక్కగా చాలా పచ్చటి వాతావరణం ఇక్కడ కూడా. సో ఇటు చూసిన పచ్చటి చెట్లు, పచ్చటి గడ్డి. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటి అంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలాంటి చక్కటి ఒక గ్రాస్ ఇది కనిపిస్తూ ఉంది. సో ఈరోజు నేను మన ఇండియానాపోలిస్ వచ్చేసానని చెప్పాను కదా. సో ఇండియానాపోలిస్లో మన పార్టిసిపెంట్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు సో అదే మన పార్టిసిపెంట్స్ ఇల్లు అనమాట. సో అందులో మనకి ఫుల్ ఇప్పుడు హడావడిగా ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి. సో మరి పార్టిసిపెంట్స్ అందరూ వెయిటింగ్. సో నేను కూడా ఇలా వెళ్ళిపోయి వాళ్ళని అలా కలిసి లోపలికి వెళ్ళిపోయి మీకు వంటలు ఏంటో చూపించేస్తాను. వెళ్ళిపోదామా? పదండి. హాయ్, బాగున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి మీ అందరికీ కూడా, వెనకాల ఉన్న వాళ్ళకి నమస్తే. హాయ్. చూసారు కదండి మన పార్టిసిపెంట్స్ చక్కగా బ్యూటిఫుల్ రోజెస్ తో నాకు వెల్కమ్ చెప్పేశారు. సో షకీలా గారు ఎవరు? నేనండి. మీరే. సో మనము షకీలా గారి ఇంటికి వచ్చేసామన్నమాట. సో మీ పేరు? మయూరి అండి. సో ఈ రోజు మీ ఇద్దరు మాకు చక్కగా వంటలు చేసి చూపిస్తున్నారు. అవునండి. సో వీళ్ళందరూ వచ్చేసారు, మీరు ఏం చేస్తారో చూద్దామని. యా అండి. అవునా? సో మరి వెళ్ళి మనం స్టార్ట్ చేద్దామా? యా, మొదలెద్దామండి. పదండి. ఓకే, సో మరి అంతా రెడీ అండి, ఆల్ సెట్. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా చాలా రెడీగా ఉన్నారు. మయూరి గారు, సారీ షకీలా గారు ఇంకా మయూరి గారు. సో ఇద్దరు బాగా రెడీ అయ్యారండి, చక్కగా చాలా కలర్ఫుల్ గా. మంచి ఒక పండగ కళ ఉట్టిపడుతుంది మీ ఇద్దరిలో కూడా. సో అంటే ఏమైనా స్పెషల్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు చక్కగా ఇలా మన పట్టు చీరలు నగలు వేసుకుని రెడీ అయిపోతూ ఉంటారా? ఫుల్ గా. సో షకీలా గారు, మీ నేటివ్ ప్లేస్ ఏది? మాది విజయవాడ అండి. విజయవాడ. సో విజయవాడ నుంచి ఇండియానాపోలిస్ ఎప్పుడు వచ్చారు మీరు? మేము 10 years బ్యాక్ వచ్చామండి. 10 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇదే సేమ్ ప్లేసా లేకపోతే వేరే దగ్గర? లేదు, మేము ఫస్ట్ ఫినిక్స్ వచ్చాము, తర్వాత కాలిఫోర్నియా వచ్చాము, తర్వాత కనెక్టికట్ వచ్చాము, ఎట్లా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము. సో ఇండియానాపోలిస్ వచ్చి ఎన్నాళ్ళైంది? 5 years అవుతుంది. 5 years అవుతుంది. సో మొత్తం అన్ని రౌండ్ వేసి ఫైనల్ గా ఇక్కడ సెట్ అయ్యారనమాట. ఓకే, సో మయూరి గారు మీరు ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 14 years అయిందండి. 14 years. మీ నేటివ్ ప్లేస్ ఏది? మా అమ్మ వాళ్ళదేమో ఆదిలాబాద్, అత్తగారు వాళ్ళది కరీంనగర్. సో మీరేమో ఇక్కడ డైరెక్ట్ గా ఇండియానాపోలిస్ కి వచ్చాను. డైరెక్ట్ ఇండియానాపోలిస్. సో అప్పటి నుంచి ఇక్కడే. ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే కలీగ్సా లేకపోతే ఫ్రెండ్స్? ఓకే, సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉండి ఉంటారు కదా, సో అందరూ కూడా చక్కగా కనెక్ట్ అవుతూ ఉంటారా ఇప్పుడు? ఆయన మోస్ట్లీ ఎవ్రీ వీకెండ్ మాకు టైం దొరకదు. ఓకే, సో కాబట్టి టైం దొరికినప్పుడు బాగానే స్పెండ్ చేస్తాం. ఓకే, సో మరి నేను ఇండియా నుంచి వచ్చేసాను ఇండియానాపోలిస్. మీరు చక్కగా మాకు వెరైటీ వంటలు చేసి చూపిస్తారని. సో అందరూ వెయిటింగ్ ఈ రోజు మీరు ఇద్దరు ఏం చేస్తారా అని. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే వంటలు, పిండి వంటలు. సో దీనికి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇస్తాను అనమాట. ఓకేనా? సో నా ఫేవరెట్ అవ్వచ్చు, లేకపోతే నాకు నచ్చింది అవ్వచ్చు. సో వెజ్ ఆర్ నాన్ వెజ్, ఎనీథింగ్ మై చాయిస్ అనమాట. సో నేను ఏది ఇచ్చినా కూడా మీరు దాంతో చక్కగా వంట చేయాలి. రెడీ కదా? రెడీ. సో మరి చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓహో, సో పాలకూర ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఆకుకూరలు, పాలకూర ఐరన్ అండి. ఐరన్. సో మీరు పాలకూరతో ఏం చేయొచ్చు, మీకు తెలిసిన వెరైటీ వంట ఏదైనా ఉంటే చక్కగా ఆలోచించి నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకేనా? సో థింక్ చేయండి. పాలకూరతో పప్పు, పాలకూర ఇలాంటివి కాకుండా కొద్దిగా పాలకూర అందరికి తెలుసు కదా, మేము వెరైటీ చేసి చూపిస్తాం. ఏం చేస్తారు? నేను మష్రూమ్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. పాలకూర మష్రూమ్ వేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే కర్రీ టైప్ లో చేద్దామని. పాలక్ మష్రూమ్ కర్రీ. ఓకే, సో మీరేం చేస్తారు? నేనేమో పాలకూర మజ్జిగ పులుసు చేద్దాం. మామూలుగా మనం మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా, సో దాంట్లో పాలకూర వేసి హెల్దీ కదా పాలకూర. సో అది వెరైటీగా ఉంటుంది, టేస్టీగా వినడానికి కూడా చాలా బాగుంది. ఫుల్ ఫారెన్ లో వచ్చి పాలకూర మజ్జిగ పులుసు, సూపర్ ట్రెడిషనల్ గా. సో మీరు మష్రూమ్ కాంబినేషన్, మీరేమో మజ్జిగ పులుసు కదా. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, మరి పాలక్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు, పంచదార కొద్దిగా,
ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండు ఉల్లిపాయ పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో షకీలా గారు స్టార్ట్ చేద్దామా? మొదలెడదాం. సో ముందుగా మనం ఆయిల్ వేసుకుందామండి దీంట్లో. కొంచెం కాగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇంకా దీంట్లో ఏమి పోపు దినుసులు అక్కర్లేదు, మష్రూమ్ ఇస్తాం కాబట్టి అక్కర్లేదు. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. సో ఇది ఎలా అంటే కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లో ఉంటుందా మనకి, లేకపోతే ఎలా ముద్దకూరలో అలా? గ్రేవీలా ఉంటుంది, కొంచెం గ్రేవీ, థిక్ గ్రేవీలా ఉంటుంది. థిక్ గ్రేవీ. ఓకే ఓకే. సో మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి పాలకూర సాగేయడానికి. ఫస్ట్ ఆనియన్ పౌడర్ వేసుకోవాలి, ఈ కార్న్ ఫ్లోర్, అండ్ తర్వాత ఈ ఎవాపరేటెడ్ మిల్క్, థిక్ మిల్క్ అండి ఇది, అండ్ తర్వాత మష్రూమ్స్ వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ని కూర ఉడికిన తర్వాత వేయాలి. సో అయితే మష్రూమ్ మనకి పీసెస్ లాగా కాదు, బాగా పేస్ట్ లా అయిపోతుంది. పేస్ట్ చేసేస్తారా? బానే ఉంటుందా టేస్ట్? మీరు చూస్తారుగా. అవునా? అంటే మష్రూమ్ కి టేస్ట్ ఉండదు, మళ్ళీ మీరు అందులో మిల్క్ అది యాడ్ చేస్తారు. మష్రూమ్ చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? టేస్ట్ లెస్ కదా మష్రూమ్. మష్రూమ్ టేస్ట్ ఏంటి? కాదు, బాగుంటుందండి. బాగుంటుంది కానీ మష్రూమ్ అంటే చప్పటిది కదా. ఓకే. ఇప్పుడు మనం టమాటో తింటే సో దాంట్లో కొంచెం మనం ఉప్పు అండ్ కొంచెం మిరియాల పౌడర్ అన్ని వేస్తాము, అప్పుడు మష్రూమ్ కి మనం యాక్చువల్గా మనం ఏ టేస్ట్ ఇస్తే ఆ టేస్ట్ మష్రూమ్ తీసుకుంటుంది. డ్రై ఆనియన్ పౌడర్ ఏంటి మనకు దొరుకుతుందా? అది దొరుకుతుందండి, ఆనియన్ పౌడర్ దొరుకుతుంది. ఇట్లా ఆనియన్ డ్రై చేసి పౌడర్ చేస్తారు. ఇప్పుడు మనకి మిరియాల పౌడర్ ఎలా దొరుకుతుందో అలా దొరుకుతుందా? నెక్స్ట్ దీంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు వేయాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి, ఎందుకంటే మష్రూమ్ వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుంది కొంచెం. ఓకే. తర్వాత ఉప్పు వేయాలండి, సరిపడా ఇప్పుడు వేసేసుకుంటారా? కొంచెం వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్ లో కూడా వేస్తాం మనం, గ్రైండ్ చేసి. సో 2 వేసేస్తే ఎక్కువ అయిపోతుంది. ఓకే ఓకే. సో జస్ట్ ఆ పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే రెడీ చేసుకుంటే అంతే, మిక్స్ చేసుకోవడం. పాలకూర కొంచెం ఉడకనివ్వాలి, ఒక 10 నిమిషాలు పచ్చిదనం పోవాలి. ఓకే ఓకే. లేకపోతే కొంచెం పచ్చిగా వాసన వస్తుంది. అది ఇవ్వనా పాలకూర? అదే వేసేసుకోవాలి. చూసుకోండి ఎంత కావాలో, మొత్తం వేసేయండి. ఈ పాలకూర కొంచెం సాఫ్ట్ గా మగ్గిపోవాలి. సాఫ్ట్ గా మగ్గిపోతే కొంచెం మూత పెడితే పెట్టి మగ్గించుకోవాలి. ఓకే సరే, మీరు దాన్ని మగ్గిచ్చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నమస్తే అమ్మా. మంచిగా. మీ పేరు? రామలక్ష్మమ్మ. రామలక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు నుండి. కర్నూలు. సో ఇక్కడ ఎవరు ఉంటారు? మా కొడుకు కోడలు ఉన్నారండి. కొడుకు కోడలు. సో ఇద్దరు ఉద్యోగాలా లేకపోతే? ఇద్దరు జాబ్ చేస్తున్నారండి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. పేర్లు ఏంటి వాళ్ళిద్దరు పేర్లు? దామోదర్ రెడ్డి, ఉషారాణి. ఉషా 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 అనగానే మనకి రాణి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది కదా. సో మరి వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు కూతుర్లు, అద్వైత, అనన్య. అనన్య. మీకు ఒక్కడే బాబా లేకపోతే ఇంకా ఉన్నారా? ముగ్గురు కొడుకులు ఉన్నారండి, ఒక కూతురు ఉంది. మిగతా ముగ్గురు ఎక్కడున్నారు? ఒక అబ్బాయి కర్నూలు ఉన్నాడు, పెద్ద అబ్బాయి. కూతురు కర్నూలులో ఉంది. రెండో అబ్బాయి వచ్చి ఇక్కడ బోస్టన్ అంటే నియామ్సేలో ఉన్నాడండి. ఓకే ఓకే. ఓ ఇద్దరేమో ఫారెన్ లో ఉన్నారు, ఇద్దరేమో అక్కడ ఉన్నారు అన్నమాట. ఒక అబ్బాయి ఇండియానా పోలీసు ఉన్నాడండి. ఓకే ఓకే ఓకే. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారమ్మా మాకు? ఈ రోజు చిట్కాన నెయ్యి మంచిగా కాచాలంటే వెన్న రైస్ కుక్కర్లో పెడితే కొంచెం తర్వాత మంచిగా వస్తుంది, రెడీ అవుతుంది నెయ్యి. రైస్ కుక్కర్ లో నెయ్యి కాచాలా? నెయ్యి కాచాలా. ఓహో, అంటే మామూలుగా మనం గిన్నెలో అలా కాచుకుంటాం అలా కాదు. లేదండి, రైస్ కుక్కర్ పెడితే మంచిగా వస్తుంది, మాడిపోకుండా బాగుంటుంది. ఓ అడుగు అది పట్టకుండా బాగుంటుంది అండి. ఓకే ఓకే, బాగుంది. అందరూ మామూలుగా గిన్నెల్లో కాచేస్తారు. లేదండి, మనం పెట్టి మర్చిపోయినా కూడా ఏమీ అవ్వదు, మంచిగా వస్తుంది. ఓ బాగుంది ఇదేదో. ఓకే అండి, విన్నారు కదా. సో నెయ్యి కాచాలంటే మనం మామూలుగా ఎప్పుడు ఏదైనా వేరే బౌల్స్ లో కాస్తూ ఉంటాం కదా చిన్న చిన్న వాటిలో, అలా కాకుండా
కుక్కర్లో కనుక నెయ్యి కాచితే అంటే అడుగు అంటదు, అండ్ రైస్ కుక్కర్లో నెయ్యి కాచితే అడుగు అంటదు, అండ్ అలాగే మనకి బాగా అవుతుంది అనమాట. సో ట్రై చేయండి. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందండి ఇది ఇలాగా. దీంట్లో కొంచెం పెప్పర్ వేద్దామండి. పెప్పరు లైట్ ఒక పించ్ ఆఫ్ షుగర్ వేసుకుందాం. సో కొద్దిగా పంచదార కూడా కొంచెం పంచదార కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం ఎక్కువ ఒక్కర్లేదు కొంచెం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమి యాడ్ చేయాలి దీంట్లో? ఇక మష్రూమ్ పేస్ట్ తయారు చేసుకుని. సో మనం ఈ కర్రీకి ముందు ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఏంటంటే బాగా కాచి చల్లార్చిన పాలు, దాంట్లో మష్రూమ్స్, అలాగే కొద్దిగా డ్రై ఆనియన్ పౌడర్ అంటే ఎండిన ఉల్లి పొడి దొరుకుతుందంట, సో అది, అలాగే కార్న్ ఫ్లోర్. సో ఇవన్నీ కూడా ఈ 4 మిక్స్ చేసేసి మనము ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట, థిక్ పేస్ట్. సో ఇది వేసేసుకుందాం. వేసేసుకుందాం. సో ఇందులో వాటర్ ఏమైనా పోసుకోవాలండి? అక్కర్లేదండి, ఇదే కొంచెం థిక్ అయింది కాబట్టి కొంచెం వేస్తాను. అంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా థిక్ గా ఉంటుంది. థిక్ అయింది. ఇంకా ఆఫ్ చేసేచ్చాను. ఇలా తీసుకొని మనం డెకరేట్ చేసుకోవాలండి. ఓకే, భలే చేసారే ఫ్లవర్. నైస్. ఇలా అందంగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. సో బాగుందండి, మొత్తానికి వెరైటీగా ఉంది రెసిపీ. ఓకే, హెల్త్కి హెల్త్, టేస్ట్. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పాలకూర మష్రూమ్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పాలకూర మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మష్రూమ్స్, ఆనియన్ పొడి, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, పాలు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పాలకూర వేసుకుని బాగా దగ్గర పడేలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, పంచదార, మష్రూమ్ మిశ్రమం, కొంచెం నీళ్లు పోసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, పాలకూర మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి మష్రూమ్ తో చూసారు కదా పాలకూర కర్రీ. మరి ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో మయూరి గారు రెడీయా? మీరు పాలకూర మజ్జిగ పులుసు కదా? అవునండి. ఓకే, మరి పాలకూర మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 8, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. సో స్టార్ట్ చేద్దామా? అయ్యా అండి. సో ముందుగా వచ్చేసి ఇది నెయ్యి అండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి. మొత్తం నెయ్యితో పోపు పెడుతున్నారు. మజ్జిగ పులుసు అంటేనే నెయ్యితోని చేయాలండి, దాంతో చేస్తే టేస్టీగా ఉంటుంది. అవునా? ఓకే. అంటే వేరే మజ్జిగ పులుసు నెయ్యితో, నూనెతో కూడా చేశారు, అందుకని మీరు నెయ్యితో చేస్తున్నారా అని అడిగాను అనమాట. అంటే మన చాయిస్ కదా, నెయ్యి ఆర్ నూనె. నెయ్యితో పెడితే ఇంకా కమ్మగా వస్తుంది రుచి. సో ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేయాలి కొంచెం. ఇప్పుడు ఆనియన్ వేయాలండి దీంట్లో, ఉల్లిపాయ. ఓకే. సో ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అప్పుడు తినచ్చు. పాలకూర ఎలాగో పేస్ట్ లా చేసి పెట్టేస్తారా? ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పాలకూర, ఒక చిన్న పీస్ ఆఫ్ అల్లము, కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. సో పాలకూరలో అల్లం వేసి పేస్ట్ చేసేసారు. సో అప్పుడు అల్లం ఫ్లేవర్ కూడా దానికి వచ్చేస్తుంది కదా? ఓకే, నైస్. సో దీంట్లో కొన్ని ఇవి ఎండుమిరపకాయలు అండి, రౌండ్వి దొరుకుతాయి. ఇవి మంచి స్పైసీగా మంచి ఫ్లేవర్ వస్తాయండి. సో ఇవి వేయాలి. ఇవి ఒక 7 to 8 ఉన్నాయండి. సో మీరు వీటిని గ్రైండ్ అలా చేయకుండా డైరెక్ట్ గా వేసారు? అవసరం లేదండి, బికాస్ దీని ఫ్లేవర్ ఆయిల్ కి తాకి మంచి ఫ్లేవర్. అలాగే మనం పెరుగు కూడా వేస్తాం కాబట్టి పెరుగు కూడా పడుతుంది అనమాట. ఓకే ఓకే. సో ఇంకా కారం మొత్తం మనకి ఎండుమిర్చి దీని ఫ్లేవరే వస్తుందండి ఇంకా కారం. ఓకే ఓకే. సో మీ ఇద్దరు ఏంటండి వర్కింగా లేకపోతే? వర్కింగ్ అండి. మీరు వర్కింగ్? ఇద్దరు వర్కింగ్ అనమాట. సో బిజీగా ఉంటారా? ఆల్ ద టైమ్.
సో మీ వారు ఏంటి ఐటీయేనా అండి? ఐటీ అండి. పేరు? నేను ఐటీ, మా వారు ఐటీ. పేరు వెంకటరమణ అండి. పిల్లలు? ఒక పాప అండి, 6 years old. ఓకే, ఒకతే పాప. పేరేంటి? సహస్ర. ఓకే. సో మీ వారు ఏం చేస్తుంటారు? కూడా ఐటీనే. మీ వారు కూడా ఐటీఏ. మీ వారి పేరేంటి? సుకుమార్ అండి. పిల్లలు? 2 పాపలు నాకు. పెద్ద అమ్మాయి పేరు శృతి అండ్ చిన్న అమ్మాయి పేరు నేహ. ఓకే. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప కాలేజ్కి వెళ్తుందండి, చిన్న పాప ఏమో 9th grade. మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారా? చిన్న చిన్న పిల్లలు ఏమో అనుకున్నాను. నైస్. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఇది ఫ్రై అయినాయండి. ఆనియన్స్ కొంచెం, ఇది పాలకూర పేస్ట్. సో ఈ పాలకూరలో కొద్దిగా చిన్న అల్లం ముక్క కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకొని మనం ముందు రెడీగా పెట్టుకోవాలి. పాలకూర, అల్లం ముక్క అండ్ వాటర్ వేయాలండి. అదే వాటర్ వేసి మామూలుగా పేస్ట్ లేకపోతే ఇంత పేస్ట్ అవ్వదు పాలకూర. సో దీంట్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? మళ్ళీ యాడ్ చేయాలి ఫస్ట్. ఇది ఇప్పుడు ఇదేంటంటే శనగపిండి అండ్ మజ్జిగ 2 కలిపి పేస్ట్ చేస్తున్నాను. సో ఆ పేస్ట్ దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు నేను. సో దీనికి మనము కొద్దిగా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది కదా? అవునండి, పుల్లటిది అయితే మంచి టేస్టీగా వస్తుంది. పుల్లగా ఇక్కడ పుల్లటి పెరుగు అంటే ఎలా? కొద్దిగా బయట అలా పెట్టేస్తే కొంచెం బయట పెట్టేస్తే అదే పుల్లగా అయిపోతుంది. సో అది వాడేసుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎనీవే బయట పెట్టా బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలండి. ఓకే. సో సాల్ట్ అది ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలండి. ఓకే. ఇది టేస్ట్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఉప్పు. మయూరి గారు నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం పసుపు వేయాలండి దీంట్లో. ఓకే. చిటికెడు పసుపు వేయాలండి దీంట్లో. సో ఇందులో మనం ఎలాగో ఏ కలర్స్ యాడ్ చేసినా మనకి ఎక్కువ గ్రీన్ ఇదే తెలుస్తూ ఉంటుంది కదా? గ్రీనిష్ కలరే ఉంటుంది ఎన్ని వేసినా. పాలకూర పేస్ట్ వేస్తే ముఖ్యంగా. సో తర్వాత కరివేపాకు అండి. ఓకే. ఇంకా ఇది సిమ్ మీద ఒక 5 minutes ఉడకనివ్వాలండి. సో అలా చేస్తే మనకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా? సరే, ఇది ఫాస్ట్ గా అయ్యేలోగా మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడేం చిట్కా చెప్తున్నారమ్మా? ఇప్పుడండి మనం చలికాలం వస్తే గొంతు పట్టేస్తుంది, మాట రాదు, దగ్గు వస్తుంది. అందువల్ల మనం 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ చిన్న స్పూన్లు అనమాట పసుపు 3 కలిపి ఒక 5-6 స్పూన్లు పాలు కానీ కొంచెం వెచ్చటి పాల్లోన కలుపుకొని తాగితే తాగిన తర్వాత మళ్ళీ 1-1.5 వరకు వాటర్ తాగకూడదు. అట్లే ఉంటే మంచిగా వస్తుంది, గొంతు మంచిగా రిలీఫ్ వస్తుంది, మంచిగా ఉంటుందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కటి చిట్కాలు చెప్పారు. చాలా అండి, మీరుతో మాట్లాడేందుకు మాకు చాలా సంతోషం అండి, మీ అవకాశం వచ్చినందుకు కూడా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో విన్నారు కదండి, మనకి జనరల్గా చలికాలంలో ఎక్కువ గొంతు పట్టేస్తూ ఉంటుంది, దగ్గు ఇలా అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, పసుపు, ఉప్పు ఈ 3 కూడా కొంచెం గోరువెచ్చటి పాలల్లో మిక్స్ చేసేసుకొని ఆ పాలు మనం తాగి ఒక 1 hour వరకు, అంటే ఒక గంట సేపటి వరకు నీళ్లు ఏమీ తాగకుండా ఉంటే మనకి మంచి రిలీఫ్ ఉంటుందంట. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మయూరి గారు, సో ఇది అయిపోయిందండి, ఉడికిపోయిందండి. ఇది చిక్కగా అయిపోయింది. సో తీయొచ్చండి ఇది. ఇంకా సో బాగా చేశారండి, ఇదంతా డెకరేషన్, నైస్ కార్వింగ్ బాగా చేశారు. థ్యాంక్స్ అండి. గుడ్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. మజ్జిగ పులుసులో పైన జస్ట్ గార్నిష్కి. సో పాలకూర మజ్జిగ పులుసు రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా పాలకూర మజ్జిగ పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా పాలకూర, అల్లం ముక్కలు, నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, పెరుగు వేసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పాలకూర పేస్ట్, పెరుగు మిశ్రమం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర మజ్జిగ పులుసు రెడీ. ఓకే అండి, మరి పాలకూరతో చూసారు కదా 2 వెరైటీస్ ని. సో మయూరి గారు, షకీల గారు, సో ఇద్దరు రెడీ కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. సో ఇదేంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. ఓకే.
సో ఇందులో ఏంటంటే స్వీట్ గానీ స్నాక్ గానీ ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు. ఓకే. నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను, ఏమి ఇవ్వను. సో మీకు బాగా ఇష్టమైంది, లేకపోతే మీ వాళ్ళకి ఎవరికైనా ఇష్టమైంది, లేకపోతే మీరు కొత్తగా నేర్చుకుంది ఏదైనా కూడా ఇక్కడ మాకు చేసి చూపించవచ్చు. ఏదో స్వీట్ గానీ హాట్ గానీ. ఓకేనా? సో మీరు థింక్ చేసి నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో మయూరి గారు మీరేం చేస్తారు? నేను డ్రై ఫ్రూట్స్ ఫిర్నీ చేద్దాం అనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫిర్నీ. ఓకే. సో షకీలా గారు మీరు ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్. వావ్, రెండు స్వీట్స్. సో ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? నేను చేస్తాను. ఫిర్నీ చేసేస్తారా? ఓకే. మరి డ్రై ఫ్రూట్స్ ఫిర్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, బియ్యం 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన బాదం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, పిస్తా 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. సో ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని సో ఇప్పుడు గిన్నెలో పాలు పోసుకోవాలండి. ఇది ఒక 6 కప్స్ పాలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ పాలు కాగాలండి. పాలు కాగేదాకా ఇలానే ఉంచాలి ఇది. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఇవి ఇప్పుడే కాదండి, పాలు ఫస్ట్ వేడయిన తర్వాత ముందు వేయించుకోవటం అలా ఏమీ లేదా? ఏం లేదు, డైరెక్ట్ ఇందులో కలిపేసుకోవడం. సో ఈ పాలంతా కొంచెం బాగా మరగాల, మనకి బాగా మరగాలండి. బాయిల్ మొత్తం బాయిలింగ్ రావాలన్నమాట. ఏమిగా చిక్కబట్టం అలా ఏం అక్కర్లేదు? అలా ఏం అవసరం లేదు, జస్ట్ బాయిల్కి వస్తే చాలు. జస్ట్ బాయిలింగ్. ఓకే. సో అంటే ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలా లేకపోతే పచ్చిపాలేనా? పచ్చిపాలే అండి. పచ్చిపాలే పచ్చిపాలనే మంచిగా వేడి చేసుకోవాలండి, బాగా మరిగించాలన్నమాట. ఓ నైస్. సో ఇలాంటివన్నీ కూడా చక్కగా పండగలు అలాంటప్పుడు మనకి నైవేద్యం అది పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. బాగుంటుంది. నైస్ నైస్. సో ఇది ఈజీ కూడా అండి, తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. అవును. సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో జస్ట్ దీనికి ఏంటంటే మనం ఆ బియ్యం ఏవైతే తీసుకుంటామో అవి నానబెట్టేసుకొని బియ్యం 1 అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో అది మనం బేస్ లాగా వాడుకుంటాం. అది దీంట్లో వేయడానికి యూజ్ చేసుకోవాలి. సో ఇది ఇలా సరిపోతుందా? బాయిల్కి వచ్చిందండి. ఇంకా ఇది నెక్స్ట్ బియ్యం పిండి. బియ్యం పిండి పేస్ట్ చేసుకోవాలండి. ఓకే. నేను వేస్తూ ఉంటాను, మీరు కలుపు. ఓకే అండి. ఇది ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉన్నా మొత్తం పోసేయండి. వేసుకుంటూ నేను కలుపుతూ ఉంటాను, మీరు వేస్తూ ఉండండి. సో ఇప్పుడు దీంట్లో ఇది యాలకుల పౌడర్ వేయాలండి కొంచెం. ఓకే. జస్ట్ ఒక హాఫ్. సో ఫ్లేవర్ కి మనం తీసుకున్న మిల్క్ సరిపడా. అండ్ తర్వాత కొంచెం ఇది కుంకుమ పువ్వు వేయాలండి. ఓకే. మంచి కలర్ వస్తుంది అండ్ ఇది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ బాగానే దొరుకుతాయండి? దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అండి చక్కెర వేయాలండి. సో ఇది ఇప్పుడు చిక్కగా అయ్యేదాకా ఉంచాలండి, సిమ్ మీద పెట్టేసి చిక్కగా అయ్యేదాకా ఉంచేసేయాలి. ఒక 5 to 10 minutes పడుతుందండి చిక్కగా కావడానికి. ఓకే ఓకే. సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes. హై పెట్టుకోవద్దండి, స్టవ్ సిమ్ మీద పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఓకే ఓకే. సో మైరీ ఎప్పుడు చేయలేదు ఈ వంట, మీ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నావా? ఇది ఫిర్నీ అనేది మనకి యాక్చువల్ గా ట్రెడిషనల్ వంట. ఐ మీన్ హైదరాబాద్ డిష్. సో నవాబీ డిష్ అన్నమాట. సో యాడ్ చేద్దామా ఇంకా డ్రై ఫ్రూట్స్? సో ఇప్పుడు ఇది కాజు అండి. ఓకే. సో కట్ చేశారు కొద్దిగా. సో ఇదంతా వేసేస్తున్నాను. అండ్ దెన్ ఇది బాదం పప్పు. సో ఇది నానబెట్టి పొట్టు తీసి కట్ చేశాను. ఓకే. ఇదేమో పిస్తా అండి. సో పిస్తా కూడా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టారు. ఓకే. సో ఇది ఉడికి కొంచెం ఒక 2-3 minutes ఉడకగానే తీసేయచ్చు. ఓకే. సో కొంచెం చిక్కబడుతుంది, కొద్దిగా తిక్కగా అవుతుంది, అప్పుడు తీసేయచ్చు. ఓకే. సో సరిపోతుందా ఇలాగా? సరిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే నెయ్యి వేసుకొని, ఓకే, ఒక 1/2 tablespoon అంత నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి దింపేసుకోవచ్చండి. కలిపేసి. ఓకే అండి. సో రెడీ. సో డ్రై ఫ్రూట్స్ ఫిర్నీ రెడీ అండి.
వావ్, చూడడానికి చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని పైకి కనిపిస్తుంది కదా. ఓకే, డ్రై ఫ్రూట్ ఫిర్నీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ ఫిర్నీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పాలు పోసుకొని చిక్కపడేదాకా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత బియ్య పిండి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పంచదార, జీడిపప్పు, పిస్తా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా నెయ్యి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డ్రై ఫ్రూట్ ఫిర్నీ రెడీ. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? ప్రేమలత. ప్రేమలత. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ. వావ్. సో ఇక్కడ ఎవరుంటారు? పాప ఉంటుందమ్మా. మీ పాప. సో ఒకతేనా పాప మీకు? ఇద్దరు పాపలు. ఒక పాప లండన్ లో ఉంటుంది, ఆయన డాక్టర్ అయినా. ఓహో. ఈ రెండో పాప షకీల. సో ఇక్కడ ఈ రోజు వంట చేసే ఆవిడ మీ పాప అనమాట. షకీల. ఓహోహో. సో ఇద్దరు పాపలు ఫారెన్. ఫారెన్. సో మీరు ఒకసారి యుఎస్, ఒకసారి లండన్ అనమాట వెళ్ళొస్తూ ఉంటారు. ఇక్కడికి అంటే వస్తూనే ఉంటారా వీళ్ళు? 4 times వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే. సో ఏం అంటే ఎన్నాళ్ళైంది మీ పాప వాళ్ళు ఇక్కడికి వచ్చి? 10 years. 10 years అవుతుంది. సో ప్రేమలత గారు ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? మన అందరికమ్మా హెయిర్ నల్లగా ఉంటే అందం ఇరుబడిస్తుంది. అవును, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఈరోజు నల్లగా ఉండాలి హెయిర్. చిట్కా ఏమిటి అని చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. చెప్పండి. ఏం లేదు, మామూలుగా ఉసిరికాయలు అంటే చూసారా, రాక్ష ఉసిరి, లావాటి ఉసిరి, పెద్ద ఉసిరి. ఆ పెద్ద ఉసిరిని చిన్న చిన్న ముక్కలు చేసుకుని కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. మనం ఉడికించాలి. ఉడికిస్తే ఏమవుతుందంటే దాని జ్యూస్ కిందకి దిగుతుంది. దాన్ని వడకట్టాలి. వడకట్టిన తర్వాత మరి వేడి చేయాలి, దాన్ని కాచాలి, కొద్దిగా కాచాలి. కాచిన తర్వాత జ్యూస్ వస్తుంది కదండి, కొంచెం చక్కగా అవుతుంది. అది కొబ్బరి నూనెలో కలుపుకొని తలకి అప్లై చేసుకుంటే ఆ తలకి వెంట్రులు పొడవుగా ఉంటాయి, పైగా నల్లగా ఉంటాయి. మన ఆనందానికి అది హద్దు ఉండదు అన్నమాట. హద్దు ఉండదు. అంటే ఇప్పుడు తెల్ల జుట్టు నల్లబడుతుందా? అది కూడా నల్లబడుతుంది. అది కూడా నల్లబడుతుంది. లేదా కొద్దిగా తెల్ల జుట్టు రావటం లేట్ గా రావడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే. షైనింగ్ వస్తుంది. సో జుట్టు కుదుళ్ళు అనేవి బాగా గట్టిగా ఉంటాయి, షైనింగ్ వస్తుంది. సో ట్రై చేయండి, మంచి చిట్కా, బాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి ప్రేమలత గారు. ఓకే అండి, మరి ఫిర్నీ తయారీ విధానం చూసారు కదా. సో షకీల గారు రెడీయా మీరు? ఓకే. సో మీరు ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ అన్నారు కదా. ఓకే ఓకే. మరి ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెనీలా ఐస్ క్రీమ్ తగినంత, వెన్న 100 గ్రాములు, తరిగిన వాల్నట్స్ 1 కప్పు, మైదా 2 కప్పులు, తరిగిన పీచెస్ 3, పంచదార 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీన్ని మీకు స్టవ్ తో పని లేదు. మనం ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోవాలండి. 425 degrees పెట్టుకోవాలి ముందుగా. అవునా? సో వెళ్ళి పెట్టేసి వస్తారా మరి? సో మనము దీనికి ఏంటంటే మనకి పొయ్యితో పని లేదండి, మన దగ్గర అవెన్ ఉంటుంది కదా, దాన్ని ముందు మనము ప్రీ హీట్ చేసుకోవాలి. మనకి తర్వాత ఈ బేక్ అవ్వడం అంతా కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతుందని. సో ఫస్ట్ 420 degrees పెట్టుకోవాలి. సో 420 degrees దగ్గర దాన్ని ప్రీ హీట్ చేస్తున్నాము. సో ఇది సెట్ చేసిన తర్వాత అందులో పెడతాం అన్నమాట. ఈ లోపు మనం ముందుగా ఎన్ని సెట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ పీచెస్ అన్ని ఆల్రెడీ కట్ చేసిన పీచెస్. ఇదేంటి ఇలా గ్రీజీగా ఉంది? షుగర్ ఏమైనా? షుగర్ సిరప్ లాగేసానండి. షుగర్ సిరప్ లో ఈ పీచెస్ కొంచెం టేస్టీగా ఉంటుంది, స్వీట్ కదా, స్వీట్ కొద్దిగా పెరుగుతుంది కదా, అందుకని ఇది ప్యాన్ మొత్తం ఇట్లా పరుచుకోవాలి. ఓకే. సో మనం డైరెక్ట్ ఈ ట్రే తోనే బేక్ చేసుకోవచ్చు. సో మనం ఎందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటామో అందులోనే ఇదంతా కూడా సెట్ చేసేసుకోవాలండి. సో ఇంకా ఫ్రూట్ అనేది మనం ఏదన్నా వేసుకోవచ్చు అండి. మ్యాంగో వేసుకోవచ్చు, మనం మిక్స్డ్ ఫ్రూట్ కూడా చేసుకోవచ్చు. పైనాపిల్ వేసుకోవచ్చు, మ్యాంగో, పైనాపిల్, చెర్రీస్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ, పులుపు కొంచెం ఇష్టపడే వాళ్ళకి. సో మిక్స్డ్ ఫ్రూట్ అన్నప్పుడు కొద్దిగా కలర్ఫుల్ గా కావాలి అంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. సో ఫస్ట్ కింద లేయర్ అంతా మనం ఫ్రూట్ తోనే చేసుకోవాలి. మెల్లగా ఇట్లా అందంగా పరుచుకొని. ఓకే. సో ఇది లేయర్స్ గా ఉంటుంది కదా మనకి డిలైట్ అనేది. లేయర్స్ ఉంటది. ఓకే. సో ఇంకా మనం లేయర్స్ అనేది మన చాయిస్ ని బట్టి లేయర్ పెట్టుకొని లాస్ట్ కి ఐస్ క్రీమ్ తో తింటే చాలా టేస్ట్ ఉంటదండి. ఇది నేను మైదాని షుగర్ తీసుకొని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకుంచుకున్నానండి. సో షుగర్ అలా పలుకులా తగలకుండా మిక్సీ చేసేసాను, మైదాలో కలిపేశారు. సో మైదా ఏంటంటే మనం మైదా తీసుకున్నప్పుడు పంచదార ఉంటుంది కదా, దాంట్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుని రెండు కూడా కలిపేసుకోవాలి, అంటే ఒక పౌడర్ లాగా అన్నమాట. సో దాన్ని మనం మళ్ళీ దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంటే కేక్ మిక్స్ కూడా దొరుకుతుందండి, ఎల్లో కేక్ మిక్స్ అని. ఎల్లో కేక్ మిక్స్.
సో అది కూడా తెచ్చుకోవచ్చు. సో ఇదంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ అలా వేసేయటం, ఇట్లా వేసేయటం అక్కలు ఇలా వేసేసి అంతా ఒక దగ్గర వేసేసి మనం స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవటం చాలా ఈజీ అండి ఇది, కానీ మంచి చాలా టేస్ట్ వస్తుంది. పొడిపిండి బానే అవుతుందా? డవ్ అనేటప్పటికి మామూలుగా అందరూ వాటర్ లోనో లేకపోతే ఆయిల్ అలా మిక్స్ చేస్తూ అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఇది క్రిస్పీగా వస్తుంది కొంచెం. ఓహో, అదైతే సాఫ్ట్ గా వస్తుంది. మనం అంటే ఇక ఎగ్ వితౌట్ ఎగ్లెస్ ఇది, అంటే ఎగ్లెస్ ఎగ్ తిన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ తినొచ్చు. అది ఇంట్రెస్టింగ్ థింగ్ మోస్ట్ ఏంటంటే జనరల్ గా ఇలాంటివన్నీ కూడా మనము ఎగ్ తోనే తయారు చేస్తాము ఉంటారు. సో ఇందులో ఎగ్ వాడకుండా ఇప్పుడు అంటే అందరూ ఎగ్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పొడిపిండి మనం స్ప్రెడ్ చేసేసుకున్నా కూడా కొద్దిగా క్రిస్పీగా బాగుంటుందంట. సో వితౌట్ ఎగ్ ఇలా ట్రై చేయొచ్చు. ఎగ్ తో కావాలి అనుకున్న వాళ్ళు ఈ పిండిలో మనము ఎగ్ వేసి కొంచెం ఆయిల్ కలిపి బీట్ చేసుకొని ఆ పేస్ట్ ని వేసుకోవటం అండి, ఇట్లా లేయర్ లా వేసుకోవటమే. ఓకే ఓకే. సో తర్వాత మనం ఈ బటర్ మొత్తం ఇట్లా పోసేయటమేనండి. ఓకే ఓకే. సో ఇది కరిగించేసుకున్నా తర్వాత నట్స్ వేసేసుకోవాలి మొత్తం. ఓకే. సో వాల్నట్స్ వేస్తున్నా, వాల్నట్స్ అండ్ పీకన్స్ అంటే ఎన్ని నట్స్ ఏదన్నా వేసుకోవచ్చు. నట్స్ మన చాయిస్, మనకి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వేసేసి ఒక 45 minutes వరకు ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి. 425. ఇప్పుడు దాంట్లో ఇది పెట్టేసుకున్నాక ఒక 45 minutes లో ఎవ్రీథింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, పెట్టేసి వచ్చేసి. ఓకే. ఓకే. సో ఇంకా ఇప్పుడు మనము ఆ టైం అయ్యే వరకు వెయిట్ చేయటమే కదా, నెక్స్ట్ ఇంకా మనకేం ప్రాసెస్ లేదు కదా? ఇంకేం ప్రాసెస్ లేదండి. సో మరి షకీలా గారు ఇండియాకి ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారా లేకపోతే 2 years కి ఒకసారి వెళ్తూ ఉంటామండి. మా అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారు కదండి, పిల్లల్ని కూడా చూపిస్తాం పేరెంట్స్ కి. సో మీ అత్తయ్య గారు మావయ్య గారు అక్కడ విజయవాడ తెనాలిలో ఉంటున్నారు. ఓహో, దగ్గరే అయితే మీ అమ్మగారు వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళందరూ. మీ ప్రోగ్రామ్ అభిరుచి ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తారంటండి. అవునా? చాలా సంతోషపడ్డారు చెప్పంగానే. ఇక్కడికి వస్తున్నామంటే ఓహో సంతోషపడ్డారా? చాలా. ఇక్కడ ఎందుకు లేనా అని బాధపడుతున్నారు. అయ్యో. ఓకే. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తారండి మయూరి గారు? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తానండి. ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పటికైతే మా పాప చిన్నగా ఉండే కాబట్టి ఎవ్రీ ఇయర్ వెళ్ళాను. ఎందుకంటే పాపం మీ పేరెంట్స్ వాళ్ళు కూడా మిస్ అవుతూ ఉంటారు కదా. పేరెంట్స్ మా అత్తయ్య వాళ్ళ కోసం వెళ్తూ ఉంటాను. నైస్ నైస్ నైస్. ఓకే. సో మరి మన కేక్ తీసుకురా. అది కేక్ కాదు, డిలైట్. నాకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అలా కేక్స్ కూడా చూపించారు, అందుకని కేక్స్ అలా తయారు చేసుకోవచ్చు కదా. సో మరి చూద్దాం. తీసుకొస్తాను. సో ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ రెడీ అండి. ఐస్ క్రీమ్ ఏది? ఇప్పుడు తెస్తామండి. ఇప్పుడు దీని మీద మనం ఐస్ క్రీమ్ వేసుకోవాలా? అంటే ఇది బౌల్లో తీసుకోవాలి, మనకి ఎంత ముక్కలు తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్. ఓహో. సో తినేటప్పుడు మిక్స్ చేసుకొని తినేటప్పుడు అయితే ఒక పని చేద్దాం, బౌల్లోకి తీసి విత్ ఐస్ క్రీమ్ తో చూపిద్దాం. ఎందుకంటే మరి మనం ఐస్ క్రీమ్ పీచ్ డిలైట్ అన్నాం కదా. ఎస్ అండి. ఓకేనా? సో మరి ఐస్ క్రీమ్ చేసేయండి. సో దీన్ని చిన్న కట్ చేసుకోవాలి, పీసెస్ కి ఇట్లా కట్ చేసుకొని. ఓకే. పీచ్ తో పాటు ఇట్లా వేసుకొని. పీచ్, ఎస్. పీచెస్ తో పాటు తర్వాత పట్టుకోనా? పట్టుకోండి. ఇట్లా ఐస్ క్రీమ్ కలుపుకొని దీనిపైన హనీ చాక్లెట్ సిరప్ గానీ ఏదైనా స్ట్రాబెర్రీస్ అంటే మన చాయిస్ బట్టి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు కదా ఫైనల్ గా. అంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఇట్లా. ఓకే ఓకే. సో పైన క్రస్ట్ అంతా కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. సో ఈ సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఆ క్రిస్పీ దీంతో బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఓ నైస్. సో ఇలా అన్నమాట. బాగుందండి. సో చక్కగా అంటే నాకు డౌట్ వచ్చింది ఆ ఉట్టి పిండి పెడితే ఎలా అవుతుందోనని, కాకపోతే బటర్ అది వేసాం కదా. బటర్ వేసే పాటు కుక్ అయింది, బాగానే అయింది. సో మొత్తానికి మనది డిలైట్ రెడీ కదా.
రెడీ అండి, రెడీ. ఓకే, ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో షుగర్ సిరప్, పీచ్ ముక్కలు వేసుకుని నానబెట్టుకోవాలి. బేకింగ్ బౌల్లో పీచెస్ మిశ్రమాన్ని వేసుకుని పైనుంచి మైదా, పంచదార కలిపిన మిశ్రమాన్ని సమంగా పరుచుకోవాలి. ఆ తర్వాత పైనుంచి బటర్, వాల్నట్స్ వేసుకోవాలి. చివరిగా అవెన్ లో పీచ్ మిశ్రమం వేసి అమర్చి 425 డిగ్రీల వద్ద 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్ గా కట్ చేసుకుని బౌల్లోకి తీసుకుని వెనిలా ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ నట్ పీచ్ డిలైట్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. సో ఇప్పుడేం చిట్కా చెప్తున్నారమ్మా మాకు? ఇది కూడా నల్లబడటానికి, వెంట్రుకలు నల్లబడటానికి. జుట్టు మీద బాగా రీసెర్చ్ చేశారన్నమాట. రీసెర్చ్ నేను ప్రిన్సిపల్ చేశాను రా, విజయవాడలో ప్రిన్సిపల్ చేశాను కాబట్టి ఇవన్నీ కొంచెం నాకు చిట్కాలు అవసరం. ఓకే ఓకే, చెప్పండి. ఈ మర్రి ఓడలు, లేత ఓడలు తీసుకుని కట్ చేసుకుని ఉడకబెట్టాలి. వీటిని కూడా ఊడలు మనకి ఆయుర్వేదం షాప్స్ లో దొరుకుతాయి. ఉడకబెడితే జ్యూస్ వస్తుంది. అవును, దాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని తలకు అప్లై చేసుకుంటే తల తెల్లబట్టం కాకుండా నల్లబడుతుంది. అంటే తెల్ల జుట్టు నల్లబడుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది అనమాట. ఇదో చిట్కా. ఓ, మర్రి ఊడల్ని కాచి జస్ట్ ఆ నీళ్ళని నూనెలో కలిపేసుకోవటమే, కొబ్బరి నూనెలో. అది మనం ఎప్పటికప్పుడు రాసుకుంటే నల్లబట్టడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో కలర్ఫుల్ గా ఉంది కదా ఫ్రేమ్ అంతా కూడా. మీరందరూ సర్ప్రైజ్ కదా, ఏంటి ఇంతమంది వచ్చేసారు టేస్ట్ చూడడానికి అని. సో టేస్ట్ చూడడానికి అండి. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఇండియానా పోలీస్ అసోసియేషన్ ఉంది కదా, సో ఈవిడ కావ్యారెడ్డి గారు ఇక్కడ ఇండియానా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నమాట. సో హాయ్ కావ్య గారు. హలో గీత గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా చక్కగా సపోర్ట్ చేశారు మాకు. అండ్ మీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఒకసారి మీ వాళ్ళందరినీ పేరు పేరున మీరు పరిచయం చేసేస్తే వాళ్ళు చక్కగా కెమెరాకి హాయ్ చెప్పేస్తారు. షూర్ అండి. గీత గారు అండ్ అభిరుచి, వెరీ వెల్కమ్ టు ఇండియానాపోలిస్. ఫస్ట్ టైం ఇది మా సిటీలో మీరు వచ్చి చాలా కలర్ఫుల్గా, చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేసాం మనము. మా పార్టిసిపెంట్స్ కూడా ఎంతో ఎంతూజియాస్టిక్గా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. సో గ్రేట్ఫుల్ టు యూ అండి, చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు అన్ని కూడా. ష్యూర్ అండి, వెరీ వెల్కమ్. ఇక్కడ మీరు అన్నట్లు ఇక్కడ కూడా ఒక గీత ఉంది, అంటే నథింగ్ బట్ గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్. నా పేరు పెట్టుకున్నారు ఊరికే అంటున్నాను, ఎందుకంటే మీరు వంటలో పర్ఫెక్ట్ కదా. ఐ మీన్ హోస్టర్స్. ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ, నా వెనకాల నుంచి ఆయన నవీన్ రెడ్డి, నా వైస్ ప్రెసిడెంట్ అండి. ఆ తర్వాత శరత్, నా సెక్రటరీ. ట్రెజరర్ దామోదర్ గారు. ఓకే, దామోదర్ గారు ఒకసారి అందరూ హాయ్ చెప్పండి కెమెరాకి. గోపాల్ గారు మా మెంబర్షిప్ కమిటీ జాయింట్ సెక్రటరీ అండి. ఇంకా తర్వాత మన పార్టిసిపెంట్స్ కూడా ఇవాళ షకీలా, స్వప్న వీళ్ళందరూ కూడా కల్చరల్ సెక్రటరీస్ గా ఉన్నారండి మా టీమ్ లో. సో వాళ్ళు వంటలే కాకుండా హౌస్ హోల్డ్ జాబ్స్ ఏ కాకుండా ఇలా కమ్యూనిటీ కూడా వి ట్రై టు గివ్ బ్యాక్ అండి. సో ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. నైస్. ఓకే, సో మయూరి గారు, ఉపేందర్ ఈజ్ అనదర్ జాయింట్ సెక్రటరీ ఆల్సో. ఓకే, సో ఒకసారి ఉపేందర్ గారు మీరు కూడా హాయ్ చెప్పేసాను అందరికి. అండ్ మయూరి, షకీలా. ఓకే, నాకు పేర్లు తెలియట్లేదు కదా మీరు అందరూ, అందుకే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓకే, సో మయూరి గారు వెనకాల మీ ఫ్యామిలీ అండి? మా హస్బెండ్, మా పాప అండి. ఓకే, పేర్లు? వెంకటరమణ అండి. ఓకే, హాయ్. శాస్త్ర, గుడ్ గర్ల్. సో మీ మదర్, మీ ఫాదర్. ఓకే, నమస్తే అండి. సో షకీలా గారు మీ ఫ్యామిలీయా? మా హస్బెండ్ అండి. ఓకే, హాయ్ అండి. మీ పేరు? సుకుమార్ అండి. సుకుమార్ గారు. సో ఏం చేస్తుంటారు సుకుమార్ గారు? సాఫ్ట్వేర్. నైస్. సో మా మదర్ మాకు ఇందాక చక్కగా చిట్కా చెప్పేశారు. అండ్ మా పెద్దమ్మ శృతి. ఓకే, హాయ్ నేహా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు. చక్కగా ఇలా మమ్మల్ని పలకరించినందుకు మీరు అందరూ కూడా. సో అయితే మీకు మేము ఇక్కడ, మీరు ఎలాగో ఇంతమంది వచ్చారు కాబట్టి ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈరోజు అఫ్ కోర్స్ మీరు వీళ్ళు చేసిన వంటని టేస్ట్ చూస్తూనే ఉండుంటారు. మా కోసం స్పెషల్ గా చేసిన వెరైటీస్ కూడా ఈరోజు మీరు టేస్ట్ చూడాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ మెయిన్ కోర్స్ లో షకీలా గారు చేసిన వంట టేస్ట్ చూద్దాము. ఇదేంటంటే పాలక్ మష్రూమ్ కర్రీ అన్నమాట. సో కావ్య గారు మీరు ఫస్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓకే, సో నేను తీసుకుంటున్నాను, మీరు అలా ఫాస్ట్ చేసేసేయండి, ఫాస్ట్గా. సో పాలకూర మష్రూమ్ కర్రీ. ఓకే,
సో అయిపోయిందా? రెడీ? అందరూ ఇది టేస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సరే నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాం, తీసుకోండి. సో ఇది మయూరి గారు చేసిన పాలకూర మజ్జిగ పులుసు అనమాట. కొంచెం పుల్లగా టేస్టీగా ఉంది. వెరీ నైస్ డిష్. యా, చాలా పేరు అలాగే ఉంది చక్కగా, అండ్ టేస్ట్ కూడా ఆ మజ్జిగ పులుసు ఇది చాలా బాగుంది. నైస్. ఇప్పుడు మనము ఫిర్నీ ఉంది, అలాగే మనకి డిలైట్ కూడా ఉంది, ఐస్ క్రీమ్ నట్ ఫ్రూట్ డిలైట్, నట్ పీచ్ డిలైట్. సో ఫస్ట్ ఫిర్నీ టేస్ట్ చూసేసిన తర్వాత మీది ఐస్ క్రీమ్ నిదానంగా టేస్ట్ చూద్దాం. సో మీరు ప్రెసిడెంట్ కాబట్టి అన్ని ముందు మీకే. లేదు, మా స్పెషల్ గెస్ట్ కదా మీరు. థ్యాంక్ యూ గీత గారు, ఐఎమ్ ఆనర్డ్. యా యా, ఆర్ ప్లెజర్ అండి. మయూరి ఈజ్ అ వెరీ గుడ్ కుక్ ఆల్సో. కానీ అవి చాలా టాలెంటెడ్. కానీ మాకు బోల్ కబుర్లు చెప్పారు చక్కగా. అవునా? ఓకే, సో ఫిర్నీ టేస్ట్ చూడటం అయిపోయిందా? బాగుంది. ఇప్పుడు ఈ నట్ ఫ్రూట్ డిలైట్, ఇటు పక్కన వాళ్ళు ఒక కప్పు తీసుకోండి, ఇటు పక్కన మేమందరం ఒక కప్పులో షేర్ చేసుకుంటాం. ఓకే, సో నట్ ఫ్రూట్ డిలైట్ షకీలా గారు చేశారనమాట. చాలా డెలిషియస్ గా అండ్ ఇట్స్ హెల్దీ టూ. డిలైట్ కత్తిలా ఎలా ఉంటుంది గోపాల్ గారు? గోపాల్ గారు ఎప్పుడు టైమింగ్ లో ఇలాంటి కామెడీస్ చేస్తుంటారు. ఈజ్ అ వెరీ ఫన్ టీమ్మేట్ అండి. ఓ నైస్. అన్ని వదిలేసి మేము చక్కగా స్వీట్ ఇస్తే స్వీట్ కత్తిలా బాగుంది. అందరూ టేస్ట్ చూడటం అయిపోయింది కదా. సో కావ్య గారు ఎలాగో మైక్ మీ దగ్గర ఉంది కాబట్టి ముందు మీ దగ్గర నుంచి మొదలు పెట్టేస్తాను. ఫాస్ట్గా చెప్పాను. ఇంకా ఇప్పుడు డెసిషన్ టైం వచ్చేసింది. సో ఫస్ట్ మీరు టేస్ట్ చూసిన రెండు వంటల్లో మీకు మష్రూమ్ కాంబినేషన్లో నచ్చిందా పాలకు, లేకపోతే ఈ పాలకు మజ్జిగ పులుసు నచ్చిందా? రెండు చాలా బాగున్నాయండి. బట్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎనీథింగ్ ఇండియన్ ఫ్లేవర్. ఓకే, దట్ టు బీయింగ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో నాకు ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ ద మజ్జిగ పులుసు లిటిల్ బిట్ మోర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నైస్. సో ఇక్కడ షకీలా గారి పాపను అడుగుదాం. నీకేం నచ్చింది? మమ్మీ చేసింది బాగుందా, లేకపోతే మయూరి? I like both. బోత్. ఓకే, సో మయూరి గారు మీకేం నచ్చింది? నాకు అంటే నేను నా వంట చేసుకొని నాకు బోర్ అవుతుంది కదండి, అదే తిని. సో నాకు షకీలా నచ్చిందండి. మీకేం నచ్చింది? పొరిగింటి కూర నచ్చిందండి. మీకేం నచ్చింది? పాలకూర. పాలకూరది. రెండు పాలకూర. పాలకూర ఏది? మజ్జిగ పులుసా లేకపోతే మష్రూమ్? మష్రూమ్. ఓకే, సో షకీలా గారు మీకేం నచ్చింది? నాకు రెండు నచ్చినాయి అండి. రెండిట్లో యాక్చువల్ నాకు మజ్జిగ పులుసు నచ్చింది. ఓకే, మీకు? Mushroom. మష్రూమ్. మీకు? మజ్జిగ పులుసు నచ్చింది. మజ్జిగ పులుసు. మీకు? మష్రూమ్ నచ్చిందండి, స్పైసీగా. రెండు బాగా చేశారండి. రెండు బాగా చేశారు. రెండు బాగా చేశారంటే ఎక్కువ చెప్పకూడదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్తాను. సో బాగున్నాయి రెండు కూడా, దేనికదే టేస్టీగా ఉంది. సో మష్రూమ్ కాంబినేషన్ చాలా బాగుంది, అండ్ అలాగే మజ్జిగ పులుసు కూడా బాగుంది. అంటే వెరైటీ డిషెస్ యాక్చువల్గా. సో రెండిట్లో చెప్పేనా? సో రెండు బాగున్నాయి. రెండిట్లోకి అంటే కొంచెం ఒక హాఫ్ మార్క్ మజ్జిగ పులుసుకి వేసేస్తున్నాను నేను కూడా. చాలా చాలా టేస్టీగా ఉంది. మయూరి గారు విన్నర్ అనమాట. అంటే అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా, ఎండు మిరపకాయల టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఆ పాలకూర ఫ్లేవర్ కూడా పేస్ట్ లా వేశారు కదా, బాగా తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఓకే, సో మయూరి గారు మీకు, కావ్య గారు మీరు కూడా ఒక చేయవేయండి. సో మయూరి గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి, అండ్ థ్యాంక్స్ టు కావ్య ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఓకే, యూ వెల్కమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేద్దాము. మళ్ళీ ఇలాగే ఫాస్ట్గా చెప్పారు అందరూ కూడా. ఓకే, సో షకీలా గారి దగ్గర నుంచి వద్దాం ఈసారి. సో మీకు డిలైట్ నచ్చిందా, ఫిర్నీ నచ్చిందా? నాకు యాక్చువల్ స్వీట్ ఫ్యాన్ కాదు నేను. కాదా? ఏదైతే రెండు నచ్చినాయి. రెండు. మీకు? Delight. డిలైట్. మీకండి? డిలైట్. కావ్య గారు మీకేం నచ్చింది? రెండు చక్కగా టేస్టీగా ఉంది. బట్ ఐ థింక్ ఐ లైక్ డిలైట్ బెటర్. డిలైట్ బెటర్. ఓకే, Delight. నాకు రెండు నచ్చినాయండి. మీకు రెండు నచ్చాయి. ఓకే, సో వెనకాల వాళ్ళందరికీ కూడా రెండు నచ్చుంటాయి అంతేనా? అంటే మీరు కత్తులు సుత్తాలంటే కష్టం కదా అని. ఓకే, సో బాగున్నాయి రెండు కూడా, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అంటే స్వీట్ కాబట్టి నేను స్వీట్ నాకు కూడా ఇష్టం. రెండు స్వీట్స్ బాగున్నాయి. సో రెండిట్లోకి నాకు కూడా కొద్దిగా ఎక్కువ డిలైట్ బాగుంది. అంటే ఎగ్లెస్గా చేసినా కూడా ఆ టేస్ట్ అనేది బాగా మెయింటైన్ చేశారు. అంటే చక్కగా విత్ ఐస్ క్రీమ్, ఆ పైన అది కొద్దిగా ఆ క్రస్ట్ లాగా ఫామ్ అయింది కదా నట్స్ తో, ఆ పీచ్ ఫ్లేవర్ సూపర్ గా ఉంది. సో కంగ్రాచులేషన్ షకీలా గారు.
సో అలాగే మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈటీవీ అభిరుచికి అండ్ కావ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ సో హ్యాపీ టు డూ దిస్ ప్రోగ్రామ్. సో యూ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ మరోసారి మీ అందరికీ కూడా. సో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి మంచి వంటల్ని చేశారు, అన్ని కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్స్ సో మచ్ అండి అందరికీ కూడా, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గీతా అభిరుచి అండ్ ఈటీవీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వి ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ దిస్ షో. థ్యాంక్ యూ టు ఆల్ మై పార్టిసిపెంట్స్. స్పోర్టివ్గా చక్కగా వంటలు చేశారండి. అండ్ మళ్ళీ మీరు ఒకసారి ఫ్యూచర్లో ఇండియానాపోలిస్కి రావాలని ఇలాంటి ప్రోగ్రామ్ ఇలా ఇన్వైట్ చేస్తుంటే మేము వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ. అండ్ అలాగే చూస్తున్న ఆడియన్స్ కి కూడా చక్కగా అన్ని వంటల్ని ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి తిరుగుతూ నేను మీ అందరికీ అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేసే వంటల్ని పరిచయం చేస్తున్నాను కదా. సో ఏదైనా కూడా అక్కడ ఉండే ఆడియన్స్ అందరూ కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇండియా 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 అని ఇండియాని కలవరిస్తూనే ఉంటారు. సో జై హింద్ ఇండియా ఏమంటారు? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ. అండ్ అమెరికాలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.